బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఒక సందేహం, దాంపత్యం తర్వాత ఖచ్చితంగా ఈ ఇల్లు, ఈ బెడ్ శుభ్రం చెయ్యాలా, తలస్నానం చెయ్యాలా, ఇది ఒక క్వశ్చన్ మార్క్. చెయ్యాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు, అవసరం లేదు అని కొంతమంది చెప్తుంటారు. అసలు ఏంటి వాస్తవం? మొట్టమొదటిసారి ప్రథమ సమాగమం అప్పుడు మాత్రమే అవన్నీ బాగు చేయాలి అని ఇలాంటి నియమాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రథమ సమాగమం తర్వాత కూడా వీళ్ళిద్దరినీ కూడా వెంటనే స్నానం చేయమని ఎవరూ చెప్పరు. అలాంటిది లేదు. మర్నాడు లేచి పొద్దున పూజ చేసుకునే ముందర స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకోవటం మాత్రమే పద్ధతి. ఓకే. మామూలుగా నిత్యవారీగా లేచాక కార్యక్రమాల్లో చేస్తాం కదా స్నానం, అంతే. అసలు మెడికల్ సైన్స్ ప్రకారం అయితే స్త్రీ స్నానమే చేయొద్దు, కాసేపు కదలద్దు, కాసేపు అలా ఉండాలి అని. అప్పుడు మాత్రమే ఈ శుక్రము శోణితము కలిసి అక్కడ ఒక పిండం ఏర్పడుతుంది అనేది ఒక మెడికల్ సైన్స్ చెప్పేటటువంటి విషయం. ఇది కూడా ఉంది కనుక ఆ మంచం పక్కల అవన్నీ శుభ్రం చేయాలా అనేటటువంటిది మొదటిసారి మాత్రమే. అది ఒక పద్ధతిగా అసలు వీళ్ళు రాత్రి వీళ్ళ మధ్య సమాగమం అయిందా లేదా అని తెలుసుకోవటం కోసం పెద్దవాళ్ళు వచ్చి చేసేవాళ్ళు, అంతేగాని ఎవరంటే వాళ్ళు వెళ్ళి చేయటం కూడా కాదు. ఆ తర్వాత నుంచి మనం మామూలుగా అలవాటైపోయినటువంటి నిత్య జీవితంలో భార్యాభర్తలందరూ ప్రతిసారి ఇవన్నీ శుభ్రాలు చేయటాలు ఇలాంటివి ఏవీ లేవు. మామూలు అది కూడా ఒక కార్యక్రమం అంతే. కేవలం అది ఒక రకంగా వంశాన్ని వృద్ధి చేయటం కోసమనే దృష్టిలో పెట్టుకున్నటువంటి కార్యక్రమం. తప్పనిసరిగా అది మామూలుగానే జరుగుతూ ఉంటుంది. మర్నాడు మన అవకాశాన్ని బట్టి స్నానం చేస్తాం, మిగిలిన పనులన్నీ చేసుకుంటాం. కనుక వీటికి తప్పనిసరిగా స్నానం చేయాలి, తల స్నానాలు చేయాలి, పక్క దుప్పట్లు అన్ని రోజు మార్చాలి అనేటటువంటి నియమాలు లేవు. మర్నాడు మనకి ఏదైనా తలస్నానం చేసే అవసరం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. ఇది దోషమైన పని కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అవసరం ఉంది అంటే చేస్తాము, లేదంటే లేదు అంటే కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ నేను ఈరోజు తలస్నానం చేయలేదు, ఎందుకంటే నాకు దేవతారాధనకు సంబంధించిన విషయాల్లో ఈరోజు నేను పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, నేను కాబట్టి తలస్నానం చేయను అనుకోండి. మరి ఇప్పుడు బట్టలు తీసుకోవడం దగ్గర నుంచి, ఇంట్లో వస్తువులు కిచెన్లో దగ్గర నుంచి ప్రతిదీ తాకుతుంటాము. అగ్నిదేవుణ్ణి మొదట మనం పొయ్యి దగ్గర నుంచి అశౌచమైన పనులు కావు. ఓకే, అంటే ఇవన్నీ చేసినా తప్పు లేదు, ఏమీ అశౌచమైన పనులు కావు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా ధర్మం, అర్థం, కామం, ఇవి మోక్షం కూడా ఉంది. మోక్షం సరే పక్కకు పెడదాం. ఈ మూడు పెళ్లిలోనే వీళ్ళిద్దరికి ఆ భర్త భార్యకి ప్రమాణం చేస్తాడు. ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి అని ప్రమాణం చేస్తాడు. అవును, నిన్ను మించి నేను చెరించను అని. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ప్రతిదీ ధర్మమే అయినప్పుడు, ఎందుకంటే పబ్లిక్గా డిక్లేర్ చేశాడు సభలో, వివాహ సభలో, ఆ వేదిక మీద చేసినప్పుడు, అప్పుడు నేను ఇంతకు మించి ఈవిడని మించి అతిక్రమించి నేను వెళ్ళను అని. పెళ్లిలో ప్రమాణాలన్నీ మగవాళ్ళకే ఉంటాయమ్మా, స్త్రీలకు లేవు. అది కూడా గమనించండి. ప్రమాణం చేశాడు. ప్రమాణం చేశాక ఇతను దాటి వెళ్ళాడు. కనుక అది ఎప్పుడైతే ప్రమాణం చేశాడో ఇదంతా ధర్మబద్ధమైన కార్యక్రమమే. ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మళ్ళీ శుచి అనేటటువంటిది దానికి అంటదు. అర్థమైంది కదా? ధర్మబద్ధం కాని కార్యక్రమం చేసేటప్పుడు మాత్రం అవి ఏమంటుకుంటాయో వాళ్ళకే తెలియాలి. ఇంకా చాలా కూడా వేరే అంటుకోవచ్చు. అవునా? కనుక ధర్మబద్ధమైన కామం జరుగుతున్నంతసేపు దానికి దోషం లేదు. ఓకే. ధర్మంతో అర్థాన్ని, ఆ అర్థంతో కామాన్ని అంటే కోరికను తీర్చుకోవటము చెయ్యాలి. అది లైను. ధర్మంగా ఉండాలి. ఆ ధర్మంతోనే అర్థం అంటే డబ్బుని గణించాలి. ఆ వచ్చిన దాంతోనే మన కామం, కోరికను తీర్చుకోవాలి. ఇవి మూడు ఎప్పుడైతే ధర్మంగా ఉంటాయో, కరెక్ట్గా ప్రాసెస్లో ఉంటాయో, నాలుగో దానికి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది మోక్షానికి. మోక్షం అందరికీ ఊరికే వచ్చేది, దానికి వేరే ప్రాసెస్ అది ఉంది. మోక్షం కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి దొరికే మోక్షాలు కూడా ఏమీ ఉండవు. భార్య మోక్షం వేరే భార్యదే, భర్త మోక్షం భర్తదే. అక్కడికి వెళ్ళాక ఎవరి అకౌంట్ వాళ్ళదే. ఈ మూడు మాత్రం ఇద్దరు కలిసి చేయాల్సినటువంటి పనులు కామం దాకా. కనుక దీంట్లో ఎటువంటి దోషాలు లేవు. ఓకే, దోషాలు లేవు. దోషం ఉంటేనే మనం అనుకునేటటువంటి ఇవన్నీ క్లీన్ చేయటం, శుభ్రం చేయటం అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. దోషం లేదు. మామూలుగా ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకుంటున్నామో అవి కూడా అలా శుభ్రం చేసుకుంటే చాలు.
మామూలుగా అన్ని రోజుల్లో ఎలా శుభ్రం చేస్తున్నామో ఆ సమయానికి అప్పుడు కూడా అలా శుభ్రం చేస్తాం. ఆ సమయానికంటే ఎప్పుడంటే అప్పుడని కాదు, మామూలుగా మొన్నటి పొద్దున ఎట్లా క్లీన్ చేసుకుంటున్నామో అలా క్లీన్ చేసుకుంటే చాలు. ఓకే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అమ్మ అంటే బెడ్రూమ్ వరకు క్లీన్ చేయకపోయినా పర్వాలేదు, పూజ రూమ్ వరకు క్లీన్ చేసుకొని మనం దీపారాధన చేసుకున్న నిత్య దీపారాధన సరిపోతుంది అని. అది మన అవసరాలను బట్టి. ఇప్పుడు చెప్పానే పూజ రూమ్ కూడా కర్లే ఇక్కడ క్లీన్ ఉండాలన్నానుగా ఇందాక ఒకసారి. అలాగా అసలు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, వాకిట్లో రంగుబల్లలు తెరచాలి. అంత అవకాశం ఇప్పుడు లేదనుకుందాం ఈ రోజుటి పరుగు జీవితంలో. కనుక కనీసం పూజ గది వరకు చేసుకోమంటున్నారు. అన్నీ చేసుకోలేకపోయినా భోజనం చేసేప్పుడు చెయ్యి కడుక్కుని అన్నం తింటున్నావా, దీనికి ఉన్న ప్రాధాన్యత తెలిసింది కదా భోజనంలో. అలాగే ఇంటిలో పూజ గది ఒక్కటి శుభ్రం చేసుకుని పూజను కనీసం స్వచ్ఛంగా చేసుకోండి అంటున్నారు. అవును, శుభ్రంగా అది కూడా అవకాశం లేదు. కనీసం ఆ దేవుడు ఉన్నంత వరకు తుడుచుకోండి అన్నారు. అది కూడా లేదు. ఎక్కడికక్కడ మన ఋషులందరూ ఎంత కరుణతో కృపతో మనకి ఎక్కడికక్కడ మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చారమ్మా. నిన్నటి నిర్మాల్యం అంతా తీసేసి క్లీన్ చేసి ఆ నిర్మాల్యం వరకు పక్కన పెట్టి ఇవాళ పూజ చేసుకో అన్నారు. అవును, మరి ఇన్ని చెప్పారే. కనుక ప్రతిదీ పద్ధతి ఒకటి ఉంటుంది. అది చెయ్యలేని వాళ్ళకి ప్రతి చోట లీవేజ్ ఇచ్చారు, కానీ బద్ధకంతో చేయలేకపోవడం తప్పు. అర్థమవుతుంది కదా. అవకాశం లేకపోతే నిజంగా అక్కడ అది లేకపోతే చేయలేకపోతే అది దానికి దోషం అంటదు. ఓకే, కానీ వాళ్ళకి ఇచ్చారు కదా నాకెందుకు ఎవరు అనుకుని మనకు అన్ని అవకాశాలు ఉన్నా మనం చేయకపోతే తప్పు. దేహంలో ఓపిక ఉన్నంత వరకు ఈ దేహం ఎందుకుంది, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. తప్పనిసరిగా నిశ్చయంగా ఈ శరీరం ధర్మ సాధన కొరకు మాత్రమే అని చెప్పారు. అవును, అది చెప్పినప్పుడు మరి ఈ శరీరాన్ని వాడాలి కదా. శరీరానికి ఓపిక లేదు, నశించింది, నెమ్మదిగా తగ్గుతాయి అన్నమాట అన్ని. అంతే అంతే. ఒంట్లో ఓపిక లేకపోతే ప్రతి పని కూడా అంతలో చేయాల్సింది ఇంతలో చేయాలని చేస్తాం కదా. ఇప్పుడు 100 మంది ఇంట్లో ఉంటారు, 100 మందికి చేస్తాం, ఒకసారి 10 మందికే చేస్తాం, ఒకసారి ఇద్దరికే చేస్తాం, ఒకసారి ఒక్కళ్ళకే చేస్తాం. తగ్గిస్తుంటే రావట్లా. అవసరాన్ని బట్టి అక్కడున్న అవసరం ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మన ఓపికను బట్టి అంతే. అంతేగాని ఈ నియమాలన్నీ పెట్టుకుని ప్రతిసారి ఇదంతా అవటం వల్ల చాలామంది ఈ మధ్య అసలు పిల్లల్ని కనటం మానేయటం, భార్యాభర్తలు కలవటం మానేయటం కూడా చాలా విపరీతంగా జరుగుతున్నాయి. అవునవును. ఎందుకని ప్రతిసారి ఇవన్నీ చేయాలంటే ఎవరికి ఓపికలు ఉండట్లా. అదే కదా. కనుక అలాంటి కొన్ని నియమాలు ఎప్పటికప్పుడు దేశకాలమాన పరిస్థితుల ప్రకారం ఆ సమయాన్ని కొంచెం మనం నియమాల్ని నిబంధనలని కాస్త తగ్గించుకోవడం తప్పు లేదు.